సో అర్జున్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ ధ్రువ గారు, మీకు ఆల్రెడీ పొగరు సినిమాతోనే తెలుగు నుంచి లవ్ మీకు అక్కడ దాకా వచ్చి ఉంటుంది కదా, బెంగళూరు దాకా, కర్ణాటక దాకా. సో మళ్ళీ ఈ సినిమాని పాన్ ఇండియా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ మా ముందుకు వచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ. సో ఈ సందర్భంగా మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను, అందుకే డైరెక్ట్గా నేనే వచ్చాను అనమాట. ఒక మైక్ తీసుకురండి. మీరు మీ స్పీచ్ మీదే సార్, మా ఇంట్రాక్షన్ మాదే. ఓకే. సో ధ్రువ గారు, సో ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. మార్టిన్ సినిమాని ఇంత హ్యూజ్గా, ఇంత సక్సెస్ఫుల్గా మా ముందుకు తీసుకొచ్చినందుకు. ఏదో చెప్పారు ఈలోపే సార్, టిప్స్ ఇక్కడ కూడానా సార్? సో ఎలా అనిపిస్తుంది ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ని ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తూ మా ముందుకు తీసుకురావడం? ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు నో యువర్ ఫీలింగ్. నర్వస్గా ఉందా ఆర్ ఎంత? యూనో. అందరికీ నమస్కారం. నాకు తెలుగు పెద్దగా రాదు, మీకు అర్థమైపోతుందన్న కాన్ఫిడెన్స్ దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ మేడం, ఐఎమ్ ఎక్సైటెడ్. ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, లైక్ ఐఎమ్ హ్యాపీ, నర్వస్, అండ్ ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఫీలింగ్ మేడం. ఓకే. సో అర్జున్ గారికి అయితే ఇంకా తెలుగు ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు, పరిచయం కూడా కాదు, ఇంకా చెప్పాలంటే వి లవ్ హిమ్ అ లాట్. సో అర్జున్ గారు తెలుగులో చేసిన సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏదో మాకు తెలుసుకోవాలి. పుట్టింటికి రాచలే, ఓ హనుమాన్ జంక్షన్. సార్, యాక్షన్ కింగ్ దగ్గర నుంచి మీకు ఫస్ట్ పుట్టింటికి రా చెల్లి గుర్తొచ్చిందా? చాలా మూవీస్ ఉంది. నా ఫేవరెట్ టాప్ 2 అంటే హనుమాన్ జంక్షన్ అండ్ పోనీ ఆయన చేసిన యాక్షన్ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నాట్ ఓన్లీ తెలుగు, ఏదన్నా పర్లేదు, ఎనీథింగ్, ఎనీ లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్ జెంట్ల్మెన్, ముదల్వన్, జై హింద్, తైమొనికొడి, సెంగోటై, సో మెనీ మూవీస్ మేడం. ఓకే. సో మరి తెలుగులో డైరెక్ట్గా మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు అనే క్వశ్చన్ డెఫినెట్గా చాలా మందికి ఉంటుంది, కాబట్టి డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఎప్పుడు చేయబోతున్నారు? whenever he is directing madam. అవునా సార్? ప్లాన్స్ ఉన్నాయా ఆల్రెడీ? ఏమైనా అనుకుంటున్నారా? లేదు, చాలా సరే అనుకున్నాము. ఈ సినిమా అయిన తర్వాత ఓకే, మంచి కథ, దీనికన్నా ఇంకా ఒక ఎత్తు పైకి ఉండాలి, అది కన్సీవ్ అయిన తర్వాత గ్యారంటీ కలిసి చేద్దామని. ఓకే, వెరీ నైస్. సో ఆబ్వియస్గా వి ఆల్ నో యు ఆర్ అ మల్టీ టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్, స్టార్, హీరో, ఎవ్రీథింగ్. సో ఈ సినిమాకి ఈ స్టోరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వి వుడ్ లైక్ టు నో అబౌట్ దట్. స్టోరీస్ హ్యూజ్గా మార్టిన్ని తీసుకురావాలి అన్న థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇతనికి రాయాలని మనం ముందు అనుకున్నాము. అండ్ ఇతను చేసిన 4 సినిమాలు, ఇంతకుముందు చేసిన 4 సినిమాలు మీరు చెప్పినట్టు మీరే అన్నీ చెప్పేశారు. స్టోరీ అంతా చెప్పేశారు, మేము చెప్పడానికి ఏమి లేదు. సో 4 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో ఈ సినిమా చేయాలన్నప్పుడు, నా కాంబినేషన్ చేయాలన్నప్పుడు నేను ఐ వాంట్ గివ్ మై బెస్ట్ యాజ్ ఎ రైటర్ కదా. సో వీ కన్సీవ్డ్ సంథింగ్, అది అందరికీ నచ్చింది, హోల్ టీమ్కి బాగా నచ్చింది. దెన్ వీ సాట్ అండ్ వర్క్ డౌన్ ఇట్. అండ్ మన స్టోరీ అనేది ఉంది, బట్ దానికి జస్టిఫికేషన్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ హీ హాస్ డన్ ద హార్డ్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎస్, బట్ ఎస్, ఇప్పుడు మీరు తెలుగు ఆడియన్స్ కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి సార్ ఒక్కసారి సో తెలుగు ఆడియన్స్ గురించి ధ్రువ సార్జా ఏం చెప్తారు తెలుసుకోవాలని ఉంది. I'm sure they'll encourage talents. Yes. So I'm really happy. I'm excited. I don't know. Right now, honestly, I don't know what to say, but I'm excited. And Telugu audience been encouraging all the talents, and I think they will definitely encourage me also. Okay. మా లిస్ట్లో యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉంది, కానీ మీరు డైరెక్టర్గా అర్జున్ గారి డైరెక్షన్లోనే తెలుగులో రావాలని అనుకుంటున్నారు కదా. సో అర్జున్ గారు కాకుండా తెలుగు డైరెక్టర్స్లో ఎవరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు? యువర్ ఫేవరెట్ డైరెక్టర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Any director, like any new directors. Okay. Who has that zeal doing and create, I mean, zeal and spark. Any directors. And Telugulo, Rajmouli sir, I mean, yeah, and there are so many directors. I like Rajmouli sir direction. Okay.
సో తెలుగులో అర్జున్ గారు చాలా మంది యాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి చేయడం కూడా జరిగింది. బోల్డ్ అని మల్టీ స్టారర్స్ చేశారు. అలాగా ధ్రువ సార్జా ఇక్కడ మల్టీ స్టారర్ చేయాలంటే హూ వుడ్ యూ వాంట్ టు వర్క్ విత్? ఏ స్టార్తో వర్క్ చేయాలన్న కోరిక ఉంది ధ్రువ గారికి. సి బాటమ్ లైన్ ఏంటంటే స్క్రిప్ట్. ఇఫ్ ద స్క్రిప్ట్ డిమాండ్స్ ఐ విల్ డెఫినెట్లీ వర్క్ విత్ ఎనీ యాక్టర్స్. ఇఫ్ ఐ హ్యాడ్ టు రియలీ చూస్ వన్, మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ సార్. ఓ వావ్, ఓకే. సో రీసెంట్లీ వాచ్డ్ తెలుగు ఫిల్మ్ ఏది? అఫ్ కోర్స్ దేవరా. దేవరా, ఎస్. సో హౌ డిడ్ యూ లైక్ ఇట్ దేవరా? గుడ్ You మేడం. have enjoyed the film definitely. So yes, మీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు కాబట్టి, అది కూడా యాక్షన్ మూవీ కాబట్టి, మాకొకటి బిహైండ్ ద సీన్స్ ఏమైనా తెలుసుకోవాలని ఉంది. లైక్ ఏదైనా యాక్షన్ బ్లాక్ని, యాక్షన్ సీక్వెన్సెస్ని ఇద్దరు కలిసి డిజైన్ చేయడం, రాసుకోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? వీ వుడ్ లైక్ టు నో దట్. ద బిహైండ్ ద సీన్స్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. ఎస్, మార్టిన్లో. అదే మీరు ఆల్రెడీ మీరు చూసింటారు, ఇక్కడ క్లిప్పింగ్స్ నుంచి చూసింటారు. అవును. బేసికల్లీ యాజ్ ఎ రైటర్గా రాసేటప్పుడు మనం రాస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు గ్యారంటీ దర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్స్ విత్ ద ఫైట్ మాస్టర్స్. రామ్ లక్ష్మణ్ గారు చేశారు, తర్వాత ఎన్నుందారు రవి వర్మ గారు, ఆయన కూడా కన్నడ ఇండస్ట్రీలో పెద్ద ఫైట్ మాస్టర్. సో ఒక్కొక్క ఫైట్ కూడా ఐ టుక్ నాట్ లెస్ దెన్ 1 month ఒక్కొక్క ఫైట్స్, అలా అంత టైం తీసుకొని. అండ్ చాలామంది ఫారినర్స్ ఫైటర్స్ అంతా మంచి ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ అందరూ ఇక్కడ రప్పించి, నితిన్ జాన్స్ అని చెప్పి, సో చాలా ఐ మీన్ కొత్తగా ఉండాలి, డిఫరెంట్గా అన్యూజువల్గా ఉండాలి అని చెప్పి దానికి చాలా తపన పడ్డాం. ఓకే, సో డెఫినెట్గా మాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అని అర్థమవుతోంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇన్ ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీ స్టేజ్ పైకి వచ్చాక మిగతావి మాట్లాడదాం. థ్యాంక్ యూ. Definitely. Thank you so థ్యాంక్ much. యూ సో మచ్.